నీకు నువ్వు సరిగ్గా అర్థమయ్యావా? నువ్వేంటో నీకు తెలుసా? నీ జీవిత పరిచయం నీకుందా? కృంగిపోతున్నావు కదా, వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని, ఇలా చేశారు అలా చేశారని. అసలు నువ్వెవరు? నీ క్యారెక్టర్ ఏంటి? అసలు నీకు నువ్వు ఇష్టమేనా? నువ్వు జీవించే విధానం ఉంది కదా, నీకు ఇష్టమేనా? నచ్చుతుందా? అంగీకారమేనా? ఆలోచించు. ఇలాంటి ప్రశ్నలు నాలో కూడా చాలా తలెత్తాయి. ఎత్తినప్పుడు నాకు యేసయ్య ఏం చెప్పారంటే, బైబిల్లో ఎఫిషియన్స్ అనే బుక్ ఉంది. అందులో 2nd chapter 10th verseలో, ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ వర్క్డ్ ఇన్ us టు మేక్ us what we are. He has given us a new life because we are united with Christ Jesus. He saved us so that now we can do good things in our lives. Those are good things that He has already ప్రిపేర్డ్ ఫర్ అస్ టు డూ. అంటే నాకు ఒక పర్పస్ ఉంది, దానికి నాకు ముందుగానే నా యేసయ్య నా కోసం సిద్ధపరిచి ఉంచారు. తెలుగులో చదువుకుంటే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆలోచించు, ఈ వచనం నీకు కూడా అప్లై అవుతుందేమో ఒకసారి. థ్యాంక్ యూ.